ఆల్ వ్యూవర్స్, టీజీఎస్ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ఎలా అంటే అవుట్సోర్సింగ్ కండక్టర్ల కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కండక్టర్లను మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా నియామకం జరుగుతుంది. ఎవరైనా చాలా రోజుల నుంచి కండక్టర్ పోస్టులు పడలేవు. రీసెంట్గా మన బస్ భవన్ నుంచి రీజనల్ మేనేజర్లు ఉత్తర్వుల జారీల మేరకు ఈ అవుట్సోర్సింగ్ కండక్టర్లు ఉద్యోగ నియామకాలు పడ్డాయి. మన పేపర్లో చూసుకున్నట్లయితే మన జీవో కూడా వచ్చింది, సర్క్యులర్ కూడా వచ్చేసింది. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ నియామకం రంగం సిద్ధమైంది. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా వీరి నియామకాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ బస్ భవన్లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్ల సర్క్యులర్ నంబర్ E71/122/44/2025 PO-ERS జారీ అయ్యింది. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు, ఇది ఈరోజు వచ్చిన పేపర్ పత్రికలో దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. ఈ సర్క్యులర్ గురించి క్లుప్తంగా మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ VCR MD కార్యాలయం బస్ భవన్ నుంచి ఈ సర్క్యులర్ వెలువడిందండి. సూచన తేదీ ఎప్పుడు 8/5/2025. సూచన సంఖ్య E7 ఇందాక చెప్పుకున్నట్టు E7/122/44/2025 PO-ERS. ఈ లెటర్ ప్రాంతీయ మేనేజర్లు HR అండ్ SRR VL ప్రాంతాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ వరంగల్ ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ విషయము అవుట్సోర్సింగ్. టీజీఎస్ఆర్టీసీలో కండక్టర్ల కొరత అవసరాలను తీర్చేందుకు మానవ వనరుల ఏజెన్సీల ద్వారా కండక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం సంబంధించి ఈ లెటర్ నేను క్లుప్తంగా చదువుతున్నాను. టీఎస్ఆర్టీసీలో కండక్టర్ల కొరత దృష్టిలో ఉంచుకొని ఉన్న మానవ వనరుల ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించాలనే మార్గదర్శకాలు సూచించారు. ఒకటి, నైపుణ్యాన్ని బట్టి నెలకు 17,969 యొక్క సమగ్ర పారితోషికం చెల్లించబడుతుంది. వారి యొక్క నెలవారీ జీతం ఉంది. ఇది సర్క్యులర్ నెంబర్ PD 31/2024 తేదీ 07/12/2024 ప్రకారం ఉంది. కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా 2 లక్షల భద్రతా డిపాజిట్ వసూలు చేయాలి. ఏదైనా నష్టానికి సంబంధించిన రికవరీ ఈ మొత్తాన్ని తిరిగి పొందాలి. ఎంపికైన అభ్యర్థులకు 1 వారం శిక్షణ ఇవ్వాలి. మొదట 3 రోజులు టీజీఎస్ఆర్టీసీలో ట్రైనింగ్ కాలేజీలో ఉచిత వసతి భోజనం కల్పించాలి. 3 రోజులు ప్రో కండక్టర్గా లైన్లో శిక్షణ ఇవ్వాలి. వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతుంది. కండక్టర్ లైసెన్స్ కాంట్రాక్ట్ ద్వారా ఏర్పాటు చేయాలి. లైసెన్స్ ఖర్చు సంస్థ తిరిగి చెల్లిస్తుంది. నియమితులైన కండక్టర్ యొక్క అసలు 10వ తరగతి సర్టిఫికెట్ను కాంట్రాక్ట్ సంస్థ అధికారులకు సమర్పించాలి. రోజువారీ ఆదాయము ప్రోత్సాహకానికి రెగ్యులర్ కండక్టర్ల మాదిరిగానే నగదు చెల్లించాలి. అవుట్సోర్సింగ్ కండక్టర్లను డబుల్ డ్యూటీలకు నియమించరాదు. ఓవర్ టైం ఓటీ విషయంలో ఆ చోట నగదు చెల్లించాలి. 1 గంట వరకు ఓటీ ఉన్నట్టయితే 100 రూపాయలు, 1 గంట నుంచి మించి ఉన్నట్లయితే 200. అవుట్సోర్సింగ్ కండక్టర్ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులకే నియమించాలి.
టిమ్ మిషన్ నష్టపోయిన సందర్భంలో దాని ఖర్చు అప్పగింపు విలువ మినహాయించి భద్రతా డిపాజిట్ నుంచి కొంత వేయబడుతుంది. నగదు బ్యాంక్ కోల్పోయిన సందర్భంలో టిమ్ ప్రమోషన్ ద్వారా రూపొందించిన టికెట్ ప్రకారము చెల్లించిన వసూలు మొత్తం భద్రతా డిపాజిట్ నుంచి చేయబడుతుంది. టిమ్ మిషన్ మరియు నగదు బ్యాగ్ రెండు నష్టపోయిన సందర్భంలో కండక్టర్పై పోలీస్ కేసు నమోదు చేయబడుతుంది. కండక్టర్లకు వారి నివాస స్థలం నుండి పని స్థలానికి మరియు తిరిగి ప్రయాణించేందుకు 35 కిలోమీటర్ల పరిధిలో ఉచిత బస్ పాస్ ఇవ్వబడుతుంది. ఇది PHV డ్రైవర్లకు వర్తించే నిబంధనతో సమానంగా ఉంటుంది. వర్తించగల చట్టపరమైన నిబంధనల ప్రకారం చెల్లింపులు కాంట్రాక్ట్ ద్వారా చెల్లించాలి. సంస్థ నుంచి అప్పగింపు లభిస్తుంది. కండక్టర్లకు ప్రమాదాల సందర్భం బీమా పాలసీ కాంట్రాక్ట్ ద్వారా కల్పించాలి. మానవ వనరుల ఏజెన్సీ ద్వారా నియమితులైన అభ్యర్థులకు వర్క్మెన్స్ కాంపోజిషన్స్ యాక్ట్ వర్తించదు. 6 మాస్టర్లను పూర్తి డ్యూటీలను పూర్తి చేసిన తర్వాత వారానికి ఒక సెలవు వీక్లీ ఆఫ్ ఇవ్వబడుతుంది. నియమించబడే సమయంలో జీతము 15,000 కంటే ఎక్కువైతే PF ప్రావిడెంట్ ఫండ్ తప్పనిసరి కాదు. అలాగే జీతము 21,000 కంటే ఎక్కువైతే ESI ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వర్తించదు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు పదవికి అర్హత ప్రమాణాలు: 10వ తరగతి లేదా సమానమైన పరీక్ష ఉత్తర్వులు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ పదవికి అర్హతలు: 10వ తరగతి సమానమైన పరీక్ష ఉత్తర్వులు. కండక్టర్ లైసెన్స్ ఉండాలి. పురుషులైన అభ్యర్థులకు కనీసం ఎత్తు 153 సెంటీమీటర్లు, మహిళలైన అభ్యర్థులు కనీసం 147 సెంటీమీటర్లు, వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ నియామకం కోసం అనుసరించవలసిన ప్రక్రియ: సంబంధిత ప్రాంత అధికారి పర్సనల్ ఆఫీసర్ ఆఫ్ ద రీజియన్ నియమించే ముందు కండక్టర్ లైసెన్సును పరిశీలించాలి. ఎంపికైన అభ్యర్థులను ఉచిత వైద్య పరీక్షకు పంపాలి. వైద్యాధికారుల అభ్యర్థుల ఎత్తును కూడా తనిఖీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 6 రోజుల శిక్షణ ఇవ్వాలి. అందులో 3 రోజులు TSRTC ట్రైనింగ్ కాలేజీలో, మిగిలిన 3 రోజులు ప్రో కండక్టర్గా లైన్లో శిక్షణ ఇవ్వాలి. సంబంధిత ప్రాంతీయ మేనేజర్లు అవసరాన్ని పరిశీలించి ఆ జోన్కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యొక్క అనుమతి పొందాలి. సలహా ఇవ్వబడుతుంది. అవకాశం ఉన్నన్ని చోట్ల వీరిని ఉపయోగించాలి మరియు అవసరానికి అనుగుణంగా అవుట్సోర్సింగ్ ద్వారా కండక్టర్లను నియమించాలి. కండక్టర్ల కొరత ఉన్నా కూడా పదవికి సంబంధించిన విధులకు పనులు చేస్తున్న కండక్టర్లను తొలగించిన తర్వాత అవుట్సోర్సింగ్ విధానాన్ని అనుసరించాలి. ఇదే అండి దీనికి సంబంధించిన జీవో. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లని 10వ తరగతి సర్టిఫికేట్, కండక్టర్ లైసెన్సు. పురుషులైతే 153 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలైతే 147 సెంటీమీటర్లు. వయసు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇవి 4 ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,609 రూపాయలు గౌరవ వేతనము. దీనికోసం కాంట్రాక్ట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లకు TGSRTC ట్రైనింగ్ కాలేజీలో 3 కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కాంట్రాక్టర్ కండక్టర్ లైసెన్సుని ఏర్పాటు చేసుకొని దీనికోసం చెల్లించే ఫీజులు RTC రింబర్స్మెంట్ ఇస్తుంది. అభ్యర్థుల ఒరిజినల్
ఎస్ఎస్సి సర్టిఫికెట్ కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసుకుంటుంది. దీనికి ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి. గంటకు 100 రూపాయలు, అంతకు మించిన టైం అయితే పని చేస్తే 200. అవుట్సోర్సింగ్ కండక్టర్ పల్లెవేలు ఎక్స్ప్రెస్ బస్సులో ఇవ్వబడుతుంది. టిమ్ మిషన్ కాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ కింద నియమించే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కాంప్లిమెంటరీ బస్ పాస్ను ఇస్తారు. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా ప్రీమియంను కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుంది.